కమలా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు కోడిగుడ్లు అలాగే ములక్కాయ ఎండ్రాయిలు 3 కలిపి ఎలాగో కర్రీ వండాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కర్రీకి ఏమేమి కావాలంటే చూసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేశాను చిన్న చిన్న పీసెస్గా, అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలు పెట్టానండి. ఇలా చీల్చుకుని పెట్టాను, చీలికలు చేశాను. అలాగే ములక్కాయలు కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఎగ్స్ కూడా ఉడికించేసుకుని ఇలా మనం పైన పింక్ తీసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఎండ్రాయిలు కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా క్లీన్ చేసేసుకుని మనం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేసి ఆయిల్ కాగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి వేగుతూ ఉన్నప్పుడే మనం ఈ ఎండ్రాయిలు కూడా ముందుగా క్లీన్ చేస్తున్నాం కదండి, ఆ ఎండ్రాయిలు కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి, స్మెల్ మనకు పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చిమిర్చి ఎండ్రాయిలు రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసము కళ్ళుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. కర్రీకి సరిపడా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చండి. ఉప్పు అది వేసి కలిపిన తర్వాత ఒకసారి మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఉప్పు వేసాం కనుక. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇది కొంచెం మనకు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గానే మారినవి, మొత్తం ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఈ ములక్కాయలు అనేవి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ములక్కాయలు యాడ్ చేసుకుని ములక్కాయలు మగ్గేంత వరకు కొంచెం సేపు మనం వెయిట్ చేయాలి. Till my shadow turns to sun rays, and on we'll go. చూస్తారుగా ఫ్రెండ్స్, ఇలా మనకి కొంచెం ఈ ములక్కాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కారం కూడా మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుని బాగా మగ్గిపోయేంత వరకు అవసరం లేదండి, అడుగు మాడకుండా చూసుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి, ములక్కాయ బాగా ఉడకడం కోసము. అలాగే ఎగ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇలా కొంచెం వాటర్ పోసుకొని హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టుకుని ములక్కాయ మనకి ఆ డ్రమ్ స్టిక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ ఎగ్స్ కూడా మనం నాట్లు పెట్టుకుని ఏదైతే ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. పెట్టేసుకుని ఒకసారి మనం హైలో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసుకుని మనం బాగా ఎగిరేంత వరకు కూడా మనం వాటర్ అంతా మనం అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది మనకు పైకి తేలేంత వరకు కూడా మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారా ఇలా తిక్కగా వచ్చేసింది. అంతేనండి, అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన వేసుకుంటే కొత్తిమీర టేస్ట్గా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా అయిపోయింది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంతేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.